నమస్తే వీధున స్వాతం లక్ష్యం సమాజహితం కాషాయదళం బలపడుతుందన్నట్టుగా చెప్పుకొస్తున్నటువంటి బీజేపీ నాయకులు మరి నిన్న జాతీయ అధ్యక్షులుగా నడ్డా గారు ఎన్నిక కావడం చేత మరి ఈసారి ఖచ్చితంగా దక్షిణాదిలో మేము పెంచుకుంటామన్నట్టుగా చెప్పుకొచ్చారు. గతంలో చూసుకున్నట్టయితే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తర్వాత మరి ఎలాగుందో వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ పంచుకోవడం చేత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 2 సీట్లే కైవసం చేసుకుంది. అంబర్పేట నుంచి మరి కిషన్ రెడ్డి కాక మరి నిజామాబాద్ నుంచి మనకు యనమల లక్ష్మీనారాయణ గారు ఎన్నికయ్యారు. అలాగా వస్తున్నటువంటి పార్టీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజులు నిజామాబాద్లో 1 సీటు, తెలంగాణలో 1 సీటు గెలవడం జరిగింది. అలాగనే కలకుర్తిలో చూసుకున్నట్టయితే గత 3 పర్యాయాలుగా బీజేపీ గెలుస్తుందని కలకుర్తిలో టంకా బచాయించినా కూడా ఆచార్య గారు గెలుపుకు దూరంగానే ఉన్నారు. ఇక పోయినట్టయితే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నంత సమయంలో బీజేపీ పార్టీ తెలంగాణ ఇస్తుంది, ఖచ్చితంగా 2 రాష్ట్రాలు ఇస్తుందని చెప్పుకున్నటువంటి పార్టీ ముందుకు సాగలేకపోయింది. కొన్ని చోట్ల చూసినట్టయితే పోటీ చేసేందుకు కూడా మరి క్యాండిడేట్ దొరకని వైనం. ఇక గ్రామ స్థాయిలో ఉన్నట్టయితే సర్పంచులు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పోటీ చేయని వైనంగానే చెప్పుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో మరి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని 5 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఉప్పల్, అంబర్పేట్, గోషమహల్, ఖైరతాబాద్, ముషిరాబాద్. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో మరి బీజేపీ తెలుగుదేశం విడిపోవడం వల్ల మరి ఏకగ్రీవంగా 2018లో ఒంటరిగా ముందుకు ప్రయాణించింది. మరి ఒంటరిగా ముందు ప్రయాణించినటువంటి భారతీయ జనతా పార్టీకి నిరాశ మిగిలింది. గత కొన్ని పర్యాలు అంబర్పేట నుంచి పోటీ చేసినటువంటి కిషన్ రెడ్డి కూడా మరి ఈ ఓటమిని చవిచూడవలసిన పరిస్థితి ఏర్పడింది. గోషమహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో మరి పోటీ చేసిన మరి కిషన్ రెడ్డి మాత్రమే ఒక ఎంపీ సీటుగా గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇదంతా కూడా చూసినట్టయితే ఓవర్వ్యూ. మరి ఇప్పుడు ప్రస్తుతం మొత్తం భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదల కానీ తగ్గుదల కానీ ఎలా ఉందో ఒక ఓవర్వ్యూ వేద్దాం. దత్తాత్రేయ గారు రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మరి పార్టీ ప్రతిష్టత కోసం ఎంతో పనిచేయాలని అనుకున్నా కూడా మరి పార్టీలో సందిగ్ధత కొనసాగి ఎటు పరిస్థితి ముందుకెళ్ళని పరిస్థితి ఏర్పడింది. కేవలం దత్తాత్రేయ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లేఖలు రాస్తూ 1 లేఖ 2 లేఖ రైతుల మీదనే అట్లాగా 100 లేఖలు రాసి చరిత్ర సృష్టించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఆయన పీరియడ్లో మరి పార్టీ మరి మారుమూలలకు వెళ్తున్న సందర్భంగా ఒక బీసీకి భారతీయ జనతా పార్టీ మరి ప్రెసిడెంట్ ఇచ్చింది, ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్తున్న సందర్భంలో పార్టీ మరి ఏ రకంగా వెళ్ళిపోయిందో కూడా అందరూ చర్చించుకున్నారు ఆ రోజులలో. అప్పుడు ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలు కూడా దాదాపు వేరే పార్టీలోకి జంప్ అయ్యారన్నట్టు కూడా మరి అక్కడక్కడ వినిపించింది. ఆ తర్వాత కిషన్ రెడ్డికి మొదటి దఫా ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి మొదటి దఫా ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత కొంచెం పార్టీ డెవలప్ అవుతుంది, తెలంగాణ ఉద్యమంలో కొంచెం పాలు పంచుకున్నటువంటి వ్యక్తిలాగా ముందుకెళ్ళినా కూడా పార్టీ పూర్తి స్థాయిలో మారుమూల పల్లెకు కూడా వెళ్ళని వైనం. ఆ తర్వాత కుమ్ములాటలు ఉన్నాయి, అక్కడక్కడ కుమ్ములాటలు కూడా జరిగినాయి, కొంతమందికి పొసగలేదు అన్నట్టు కూడా మరి భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి రాష్ట్రంలో కొనసాగింది. ఆ తర్వాత 2వసారి సెలెక్ట్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు 2వసారి పూర్తిగా విఫలమయ్యారు. మరి సరైన క్యాండిడేట్లను తీసుకురాలేకపోయారు అన్నట్టు కూడా తెలిసింది. ఆ తర్వాత జరిగినటువంటి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాలు కూడా చాలా వరకు మనం చూడొచ్చు. ఆ తర్వాత మెదక్ నుంచి కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేసి మరి అలాగనే ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన తర్వాత మరి ఎంపీ ఎలక్షన్లలో జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకొని వచ్చి పోటీ చేయించిన వైనం కూడా మనం చూసాము. కానీ జగ్గారెడ్డి గారు మళ్ళీ సొంత గూటి కూడా ప్రయాణించారు. ఆ తర్వాత ఆయన పీరియడ్లోనే నాగం జనార్దన్ రెడ్డిని కూడా మహబూబ్ నగర్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆయనకు సరైనటువంటి ఆదరణ ఇవ్వకపోవడం వల్ల ఆయన మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నగార అనే ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి మరి భారతీయ జనతా పార్టీలో విలీనం చేసినా కూడా మరి ఆయన కొద్ది కాలమే భారతీయ జనతా పార్టీలో కొనసాగడం జరిగింది. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి ఒక మచ్చ ఏంటంటే వేరే పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు ఈ పార్టీలో ఇమడకుండా ఉంటారు. వాళ్ళ యొక్క వాణి వినిపించకుండా కేవలం ఎవరైతే సీనియర్లుగా చలమని అవుతున్నారో వాళ్ళే ప్రెస్ మీట్లు కానీ నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ భవన్లో వాళ్ళు మాత్రమే మాట్లాడతారు అన్నట్టు కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరిగినటువంటి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ రామచంద్ర గారు గెలవడం జరిగింది. కానీ రామచంద్ర గారు ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా పార్టీ మరి రంగారెడ్డిలో
ఏ స్థాయిలో ముందుకెళ్ళిందో మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు కూడా సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మాట్లాడినా కూడా అమిత్ షా గారు ఈసారి తెలంగాణ రాష్ట్రం పైన గురిపెట్టారు. కర్ణాటకలో గెలిచాము, మధ్యప్రదేశ్లో గెలిచాము, మహారాష్ట్రలో గెలిచాము అని డంకా బజాయించేటటువంటి భారతీయ శ్రేణులు ఈసారి ఖచ్చితంగా కూడా తెలంగాణలో మేము వస్తామని డంకా బజాయించినా కూడా ఆ మాటలకే పరిమితమయ్యాయి, కోటలు దాటలేదని కూడా చెప్పుకోవడం జరిగింది. ఎంతసేపు ఉన్నా కూడా పట్టణ ప్రాంతాలలోనే ఒక హిందుత్వవాదాన్ని నమ్ముకొని హిందువులను రెచ్చగొడుతున్నారు. హిందువులను ఎటు పరిస్థితుల్లో కూడా అయోధ్య భూమి అని అదని ఇదని రెచ్చగొడుతున్నారు తప్పించి పార్టీని ప్రతిష్టత చేయలేకపోయారంటే కూడా వారి మీద ఆరోపణలు వస్తున్నాయి. చూసినట్టు లక్ష్మణ్ బీజేపీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొద్దిగా మేర మళ్ళీ బీసీ క్యాండిడేట్కు ప్రెసిడెంట్ ఇచ్చిన సందర్భాలు గుర్తు చేసుకున్నారు. కానీ బీజేపీ కూడా ఏకదాటిగా మరి బీజేపీలో ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మణ్ గారు ప్రతిపక్షంలోకి తెస్తాము, ప్రతిపక్షంలోకి వస్తాము, మేమే ప్రత్యామ్నాయం అని మాటలు చెప్పుకోవడం కానీ సంస్థాగతంగా సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ లోకల్ బాడీస్లో కూడా ఎక్కడ కూడా మరి సంస్థాగతంగా గట్టిగా చేయలేని విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవచ్చు. లేకపోతే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ మరి క్యాండిడేట్లను ఎక్కడెక్కడ ఎవరిని నిలబెట్టాలి, ఎవరెవరు ఉన్నారు సమర్థులు అనేటటువంటి విషయాన్ని బూత్ స్థాయి కార్యకర్తలను కానీ బీజేపీ ఇప్పటికి కూడా మరి ఎక్కడ కూడా సంస్థాగతంగా చేయలేదని అక్కడక్కడ మరి ఆరోపణలు చేస్తున్న కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇకపోతే ఎలక్షన్స్ 2018 ఎలక్షన్లో మరి 118 సీట్లలో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 113 సీట్లలో కూడా డిపాజిట్ కోల్పోయిందని అన్ని పార్టీలు ఆరోపించినాయి. 2018 ఎలక్షన్లకు ముందు రాబోయేది మేమే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కు అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు కనీసం కొన్ని చోట్ల అత్యధిక సీట్లలో అల్ప సీట్లలో మరి సెకండ్ స్థానాలు కూడా రావడం జరిగింది. మరి ఇప్పటికి కూడా అదే మాట చెప్తున్నట్టు భారతీయ శ్రేణులు బీజేపీ బలపడటానికి వారి ఏబీవీపీ విద్యా సంస్థ ఉంది, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ ఎన్నో హిందూ సంస్థలు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు ముందుకెళ్తలేదు అనేటటువంటి ఆరోపణ వారిపైన ఉంది. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్కే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ అని అనుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కేవలం ఓవైసీ మీద మాత్రమే వాళ్ళ ఆరోపణలు చేయటం, హిందుత్వము ముస్లిమ్స్ వీరి మధ్యనే తగాదాలు పెడుతున్నటువంటి పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డంకా బజాయించి చెప్తున్నా కూడా వారు అదొక్క ఆరోపణలు తప్పించి మిగతా ఆరోపణలు చేయకపోవడం కూడా మరి గమనార్హం. రాబోయే రోజులలో బీజేపీ ఎలా ఉంటుంది అంటే నిన్నటికి నిన్న నడ్డా గారు ఎన్నికవడం చేత నడ్డా గారి యొక్క ప్రత్యేక దృష్టి మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో బలపడుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి కేసీఆర్ను కొంతమంది మన గతంలో 2018లో జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ మరి ఆ 5 సీట్లలో బీజేపీ గెలిచినటువంటి సీట్లలో డమ్మీలను పెట్టారు అన్నట్టుగా చెప్పుకున్నా కూడా మరి ఆ ప్లేస్లలో మరి ఒకే ఒక సీటు గెలవడం గమనార్హం. టీఆర్ఎస్ బీజేపీ కనుసనలో నడుస్తుంది అని చెప్పుకున్న ఆరోపణలు వారి మీద ఉన్నాయి. కానీ వాటిని తేటా తెల్లని చేసుకోకపోవడం బీజేపీ యొక్క మరి ఆరోపణ నడుస్తుంది. మరి ఇప్పుడైనా ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ కేవలం కాళేశ్వరం కడుతున్నారనో అవినీతి పార్టీ అనో కుటుంబ పార్టీ అనో అక్కడక్కడ మాట్లాడుతున్నారు. కానీ యూత్ను కానీ మరి ఓటర్లను కానీ తమ వైపు తిప్పుకోలేకపోతున్నారు ఆరోపణలు కూడా ఉన్నాయి. కేంద్రంలో 6 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి తన పూర్వవైభవం తీసుకురావడానికి ఇంకా ఎంత కష్టపడాలన్న ఆలోచన కూడా వాళ్ళు చేయకపోవడం విడ్డూరం. ఎప్పుడు కూడా సభ్యత్వ నమోదు వచ్చినప్పుడల్లా కొన్ని ఏరియాలలోనే కొంత అగ్రనాయకులు ఉన్న ఏరియాలోనే సభ్యత్వ నమోదులో జోరుగా ముందుకెళ్తున్నారు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ కొన్ని ఏరియాలలో సభ్యత్వాన్ని కూడా పూర్తిగా చేయలేదనేటటువంటి విమర్శ కూడా వీరిపైన ఉంది. మరి రాబోయే రోజులలో అంటే మరి 2018 పోయి 2023 టార్గెట్ అని చెప్పుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు మరి అటువైపుగా ఎలాగా ముందుకెళ్తారనే ఆలోచన ఇప్పుడైనా చేస్తారా అన్నట్టుగా ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్నారో వారు విస్మయం తెలియజేయడం కూడా జరుగుతుంది. మరి ఇప్పటికే అన్ని చోట్ల కూడా బీజేపీ కార్యకర్తలు ఉన్నప్పటికీ అక్కడ కొన్ని చోట్ల క్యాండిడేట్లు సర్పంచ్ క్యాండిడేట్లు కానీ ఎంపీటీసీ క్యాండిడేట్లు కానీ జెడ్పీటీసీ క్యాండిడేట్ కానీ కొన్ని చోట్ల ఈ బలమైన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా లేకపోవడం వల్ల వారి చూపు మరో పార్టీ వైపు మళ్ళుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమయంలో నిజామాబాద్ నుంచి గెలిచినటువంటి
లక్ష్మీనారాయణ గారు తెలంగాణ వచ్చిన తర్వాత గెలవకపోవడం అనేది చాలా బాధ కలిగినటువంటి విషయం అన్నట్టు కూడా కొన్ని సందర్భాల్లో అనుకోవడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ నిబద్ధత కోసం పనిచేస్తున్నా కూడా మరి అక్కడ బీజేపీ ఎంపీగా గెలిచినట్టు అరవింద్కు తనకు సయోధ్య కుదరట్లేదు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. మరి అరవింద్ గెలవడం చేత దూరం పెట్టాడు, తన క్యాండిడేట్లను దగ్గరకు రానియట్లేదు అన్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. మరి భారతీయ జనతా పార్టీ చూసినట్టయితే కొంత ప్రభావం చూపుతున్నప్పటికీ కూడా అక్కడక్కడ ఉన్న బలమైన లీడర్ల వల్ల కొన్ని చోట్ల విమర్శలకు కూడా పాలవుతున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్లేస్ను మరి భర్తీ చేస్తుందా? మరి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మారే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎంపీగా గెలిచి పార్టీని సత్తా చాటాలను ముందుకెళ్తున్నా కూడా మరి అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే ఏమన్నా అవకాశం ఉందా? ఇక చూసినట్టయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన కాషాయం దళంగా నిరూపించుకుంటూ మరి ఓబైసీ పైన ఒక వర్గం పైన ఆరోపణలు చేయటం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నా కూడా మరి ఆ రకంగా ముందుకెళ్తున్నారు. తనకేమైనా పదవి ఇస్తే రాష్ట్రం ముందుకెళ్తుందేమో అన్నట్టుగా కూడా కొంతమంది ఆలోచనలు చేస్తున్నారు. మరి అలాగే చూసినట్టయితే నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా రాష్ట్ర ప్రెసిడెంట్ ఇస్తే ముందుకెళ్తుందేమో అన్నట్టుగా కూడా కొంతమంది చేస్తున్నారు. మరి మొత్తం మీద చూసినట్టయితే జాతీయ స్థాయి పెద్దలలో మరి ఎలాంటి ఆలోచన ఉందో ముందు మనం చూడొచ్చు. ఇక పోయినట్టయితే భారతీయ జనతా పార్టీలోకి ఈ మధ్యకాలంలో కొంతమంది కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ రాకపోవడం వల్ల మరి జితేందర్ రెడ్డి గారు మహబూబ్నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ పార్టీకి రావడం జరిగింది. అలాగనే మరి కాంగ్రెస్ పార్టీ గద్వాల మరి చిన్నమ్మగా చెప్పుకునేటటువంటి వ్యక్తి మరి డీకే అరుణ గారు కూడా బీజేపీలోకి రావడం జరిగింది. మరి మహబూబ్నగర్లో పోటీ కూడా చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి విషయాలు మరి ఇప్పటికిప్పుడే ఈ మధ్యకాలంలోనే మరి మోత్కూరి నరసింహులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో పెద్దపల్లి మాజీ ఎంపీ మరి వివేక్ కూడా బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. తను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉంటూ కొన్ని పరిణామాల వల్ల టీఆర్ఎస్కి వెళ్ళటం, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళటం, మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళటం, అక్కడ పొసగకపోవడం వల్ల బీజేపీలోకి రావడం జరిగింది. మరి తన యొక్క ప్రభావం కూడా ఎలా ఉంది మొత్తం మీద చూసినట్టయితే పాత కొత్త మేళవింపుతోటి కొంతమేర ముందుకే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ మరి గ్రామ స్థాయిలో మరి ఏ పార్టీ ముందుకు వెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. మరి రాబోయే రోజులలో మరి పార్టీ బలోపేతం కావాలంటే వాళ్ళు ఎవరు కావాలి రాష్ట్ర అధ్యక్షులు అనేది కూడా వేచి చూస్తున్నారని తెలుస్తుంది. స్పెషల్ కథనం విత్ నెస్ మీ సురేష్ దండు.